హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్. ఇంతకు ముందు చింతకాయ తొక్కు పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించాను కదా. ఇప్పుడు చింతాకుతోటి పచ్చడి కూడా చేస్తారని మీకు తెలుసా? ఎంతమందికి తెలుసండి? ఒకసారి తెలిసిన వాళ్ళైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో చింతాకు పచ్చడి తయారు చేయబోతున్నాను. ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో స్కిప్ చేస్తే ఏది అర్థం అవ్వదు. ఇలా టీ గ్లాస్ అన్ని పల్లీలు తీసుకోవాలి. హాఫ్ టీ గ్లాస్ అండి అవి నువ్వులు, నల్ల నువ్వులు తీసుకోవాలి. మనం స్పైసీగా ఉన్న వాళ్ళు, స్పైసీగా తినే వాళ్ళు అయితే మిరపకాయలు ఎక్కువగాను రుచికి తగ్గట్టు మిరపకాయలు తీసుకోండి. ఒక 3 ఆనియన్స్ ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఒక 2 టమాటోస్ మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి ఇంగ్రీడియంట్స్. చాలా ఈజీ కదా, చేయడం కూడా చాలా ఈజీ అండి. టేస్ట్ కూడా అదిరిపోతుంది. ముందుగా తయారీ విధానం ఏంటో ఒకసారి చూసేద్దాం. వచ్చి చూసేయండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని ముందుగా మనం మిరపకాయలు తీసుకుందాం కదా. ఫస్ట్ మిరపకాయలని వేయించుకుందామండి. ఇవి బాగా ఎర్రగా వేగేలాగా లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. వీటిని మనం ఇప్పుడు ఒక్కసారి ఇలా కలుపుకుందాం. చూసారు కదా, ఇంతే వేగిపోయాయి. వీటిని ఒక బౌల్లో పెట్టేసుకొని సేమ్ ఇదే ప్యాన్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని, ఆన్లోనే ఉంది కదా, సో ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు పల్లీలు కూడా మనం వేయించుకుందాం. పల్లీలు కూడా బాగా వేగేలాగా ఒక 5 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇవి కూడా వేయించుకోండి. సో వేగాయండి. వీటిని కూడా తీసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇదే బౌల్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత టమాటోస్ మరియు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నవి ఇందులో ఆ మిశ్రమాన్ని వేసేసుకుందామండి. ఇవి వేగేటప్పుడే మనం చింతాకు కూడా ఇప్పుడే వేసుకుంటే సరిపోతుంది. సో ఒకసారి కలుపుకొని ఇవి బాగా మగ్గించుకుందాము. ఈ ఆకు చూసారు కదా, టోటల్గా ఆకంతా దీని పైన వేసేసుకుంటే ఈజీగా మగ్గిపోతుందండి. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కానీ ఆర్ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి ఆయిల్లోనే ఉడికించుకుంటే సరిపోతుంది. ఇది బాగా ఆయిల్లో ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. మూత పెట్టి మగ్గించుకుందాం. నువ్వులు కూడా వేయించుకోవాలి ఫ్రెండ్స్. సారీ అండి, నువ్వులది వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది. సో మీరు నువ్వులు కూడా వేయించుకోండి ఫ్రెండ్స్. నువ్వులు చిటపటలాడేలాగా ఒక 2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. సో ఒకసారి వీటిని మనం కలుపుకుందామండి. ఇది కలుపుకోకపోతే మాడిపోతుంది కదా. ఒక్కసారి అలా కలుపుకొని మళ్ళీ ఒకసారి మనం మూత పెట్టేసుకుందాం. కొంచెం ఇవి వేగేటప్పుడే కొద్దిగా టైం పడుతుందండి. సో లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. మీడియం ఫ్లేమ్లో అయితే కొద్దిగా తక్కువ టైం పడుతుందని తెలుసు. కాబట్టి మాడిపోకుండా అయితే కలుపుకుంటే సరిపోతుంది ఎలాగైనా సరే. సో అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి అందరూ. ఒకసారి మనం మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఒకసారి మూత తీసి చూసేద్దామండి. చూసారు కదా, మగ్గిపోయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని మనం ఒక ప్లేట్లోకి కానీ ఒక బౌల్లోకి కానీ తీసేసుకుందామండి. ఇప్పుడు తయారీ విధానం అనేది చూద్దాం. ఇప్పుడు నేను మిక్సీలో అయితే ఏది వేయట్లేదండి, అంతా రోటీలోనే దంచుతున్నాను. రోటీ పచ్చడి చేస్తున్నాను. మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ తక్కువ వస్తుందని ఇలా రోటీ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుందని చెప్పి సో న్యాచురల్గా చేస్తున్నానండి. మన ఛానల్లో అన్నీ న్యాచురల్గానే ఉంటాయి. ఫుడ్స్ అన్నీ కూడా ఇంట్లో ఉన్న రెమెడీస్ ప్రకారమే మనం చేసుకుంటాము. ఇంగ్రీడియంట్స్ తోటే మనం కలెక్ట్ చేసి చేస్తాము. నువ్వులు, పల్లీలు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా మనం ఇందులో వేసుకుందాము. ఇప్పుడు మిరపకాయలు వేసాం కదా, మిరపకాయలని కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ ఇలా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని దంచుకుంటే సరిపోతుంది. ఇందులో మనం చింతపండు వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే చింతాకు ఆల్రెడీ పులుపుగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది కాబట్టి వేసేసుకోవాలి. ఈ పౌడర్ అనేది చూసారు కదా, బాగా మెత్తగా గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు మనం టమాటోస్ మరియు
చింతాకు రెండు కూడా వేసేసుకుందాం. ఈ ఆనియన్స్ అనేది కొంచెం పక్కన పెట్టేసుకుందామండి. ఆనియన్స్ మెత్తగా గ్రైండ్ అయితే అసలు బాగుండవు అన్నమాట. తింటూ ఉంటే కరకరలాడుతూ అన్నంలో అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి. కాబట్టి లైట్గా అవి ఒక్కసారి అలా దంచుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా పేస్ట్ చేసుకోవాల్సిన పని లేదు. ఇవన్నీ కూడా మనం మెత్తగా దంచుకుంటే సరిపోతుంది. కాబట్టి ఆనియన్స్ని నేను పక్కకు తీసానండి. సో ఇవి వేసేసుకున్నాం కదా, దీన్ని కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. మనం బాగా మెత్తగా దంచేసుకున్నాము. ఇది బాలింతలకి కానీ ప్రెగ్నెన్సీకి ఉన్న వాళ్ళు కానీ చాలా ఇష్టపడతారండి చింతాకు పచ్చడి, చింతతొక్కు పచ్చడి అని అంటే. సో అందరూ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ వాళ్ళు ఎవరైనా ఉన్నా ఈ పచ్చళ్ళు అనేది తెలియకపోవచ్చు చాలామందికి. అందరూ చూస్తూ షేర్ చేస్తూ మీ ఫ్రెండ్స్కి చేస్తూ ఉండండి. సో ఇవి చాలా ఇష్టపడతారండి, పుల్ల పుల్లగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి బాగా తినాలనిపిస్తుంది. ఈవెన్ నేను కూడా ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఇలా పుల్ల పుల్లగా బాగా తినేదాన్ని. అన్నీ గ్రైండ్ అయిపోయాయి కదండి. ఇప్పుడు ఆనియన్స్ని మనం అలా లైట్గా గ్రైండ్ చేసేసుకుందాం. జస్ట్ అలా పొరలుగా వచ్చేస్తే సరిపోతుంది. అంతే, ఒక్కసారి అలా దంచుకుంటే సరిపోతుంది. తగినన్ని కొన్ని వాటర్ వేసుకోవాలండి. మరీ గట్టిగా లేకుండా కొద్దిగా చిక్కగా వచ్చేలాగా, చిక్కబడే వరకు మనం కొన్ని వాటర్ వేసుకొని ఇలా కలుపుకుంటూ ఒక్కసారి అలా దంచేస్తే సరిపోతుందండి. ఇంతేనండి, ఎంతో ఈజీగా స్పైసీగా పుల్లగా నెయ్యి వేసుకొని తింటే వేడి వేడి అన్నంలోకి ఎంతో టేస్టీగా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను చెప్పడం కాదండి, మీరు ట్రై చేసి మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తేనే కదా తెలిసేది. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఈ వీడియో మీరు ట్రై చేయండి, మీ ఫీడ్బ్యాక్ని తెలపండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏదైనా వంట కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేస్తూ షేర్ చేస్తూ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ రేవతి. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంది. ఇంతేనండి చేసే విధానం. సో కంప్లీట్ వీడియో అనేది మీకు చూపించాను. ఏదైనా డౌట్ ఉంటే, క్లారిటీ లేకపోతే, ఏదైనా సజెషన్స్ ఇవ్వాలన్నా ఇవ్వండి ఫ్రెండ్స్. ఏమీ అనుకోను నేను. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది బాబోయ్. ఓకే, థ్యాంక్స్, మరి ఉంటానండి, బాయ్.